హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఒక పొలిటికల్ బయోగ్రఫికల్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా ఇది సీక్వెల్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సినిమా పేరు ఏంద్రా అంటే యాత్ర 2. మనకి యాత్ర వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇప్పుడు యాత్ర 2 తీశారు. ఇది ఆ మ్యాక్సిమం ఇతని స్టోరీ. దీని గురించి చెప్పే ముందు ఏంద్రా అంటే ఇలాంటివి మనకి చాలాసార్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయనకి ఎలక్షన్స్ ముందు సినిమా రిలీజ్ అయితే అది హిట్ అయితే మన వాళ్ళు సీఎం అయిపోయేటోళ్ళు. మేజర్ చంద్రకాంత్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా వేరే సినిమా, కానీ ఫ్లాప్ అయిందంటే మన ఎన్టీఆర్ గారు సీఎం అవ్వకపోయేటోడు, ఓడిపోయేటోడు కాంగ్రెస్ వచ్చేటప్పుడు. అలాగే ఈ మధ్య లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలా వచ్చాయి. యాత్రతో పాటు కేసీఆర్ పైన ఒకటి వచ్చింది, చంద్రబాబు గారి పైన ఒకటి వచ్చింది, ఇట్లా చాలా వచ్చాయి. కానీ యాత్ర ఒకటే చాలా పెద్ద హిట్ అయింది. సో ఇది యాత్ర 2 మనము స్టోరీకి వద్దాం, దాని తర్వాత మిగతాయి కూడా మాట్లాడదాం. స్టోరీకి వచ్చామంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందిరా అంటే మన సీఎం ఆల్రెడీ గెలిచేసి ఫస్ట్ టర్మ్ అయిపోయి సెకండ్ టర్మ్ కూడా సీఎం అవుతారు రాజశేఖర్ రెడ్డి గారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 20-24 మినిట్స్ అంటే ఆయన 9 months ఇది స్టోరీ జరుగుతుంది. 24th minute దగ్గర అతను చనిపోతారు. మనందరికీ తెలిసిందే అతను హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. అక్కడి నుంచి సినిమా అసలు వైఎస్ జగన్ ఎందుకు ఆయన కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది, పెట్టి దానికి ఎన్ని కష్టాలు పెట్టారు. మేజర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ని కష్టాలు పెట్టారు. ఈయన ఇవన్నీ తట్టుకొని ఎంత నీతివంతంగా ఎంత నిజాయితీగా ఉండి కష్టపడి ఈయన మళ్ళీ వచ్చి ఈయన పాదయాత్ర చేసి ఇదయ్యాడు అన్న వరకు ఇది యాత్ర 2 సినిమా స్టోరీ. సినిమా పరంగా వస్తే పొలిటికల్ పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. సినిమా పరంగా వస్తే సూపర్బ్గా రాసుకున్నారు డైరెక్టర్ మహి. అస్సలు యాత్ర కూడా ఇతనే డైరెక్టర్. యాత్ర 2 కూడా చాలా బ్యూటిఫుల్గా, యాత్ర అన్న ఒక లేయర్ ఉన్నింది. అది యాత్ర మనం ఇప్పుడు ఎంత మంచి బుక్కుల పైన మనం కంపేర్ చేయలేం, కానీ ఒక రామాయణం అంటే యాత్ర 2 భారతం లెక్క చాలా ఇవన్నీ ఉన్నాయి అనమాట. కాంప్లెక్స్ ఈ ఎమోషన్స్ కానీ ఇది అదని చాలా మంది ఎడతారు రామాయణం భారతంతో పోల్చేవేంద్ర అని. నేను చెప్పేది ఏంటంటే సింప్లిసిటీ ఆఫ్ ద స్టోరీ. రామాయణం వచ్చి అంటే తండ్రి చెప్పాడు, ఈయన అడవులకు వెళ్ళాడు, సీతని ఎత్తుకెళ్ళిపోయాడు, రావణాసుడు వెళ్ళాడు, చంపాడు, తీసుకొచ్చాడు. సింపుల్ లైన్, నీకు వేరే ఇవన్నీ ఉండవు. భారతం అట్ట కాదు. అన్నదమ్ముల మధ్య ఇది ఉంటుంది, మళ్ళీ వాళ్ళల్లో ఎవరు ఎక్కడొచ్చారు, కుళ్ళు కుతంత్రాలు, అంత భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాత్ర 2 అంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇది పార్టీ వాళ్ళక కాదా, మీరు జగనన్న అభిమానులు, ఇవన్నీ కాదు. సినిమాని సినిమా పరంగా చూసాము అంటే నీట్గా బ్రహ్మాండంగా అసలు చాలా పాజిటివ్గా రాసుకున్నాడు. అండ్ ఆ పాజిటివిటీ కూడా మనము ఆ క్వశ్చన్ ఆఫ్ డౌట్ ఉంటుంది మనకేంది, ఆయన ఎప్పుడు అవినీతి పరుడు అని వచ్చాడు, ఎలా వచ్చాడు. మనకి ఒక సైడ్ ఆఫ్ స్టోరీ న్యూస్ ఇది చూస్తాను, మళ్ళీ ఇంకో సైడ్ కంప్లీట్ స్టోరీ ఎవరికి తెలియదు, వాళ్ళకి తప్పించి. సో మన అలాంటి స్టోరీ ఉన్న దగ్గర మనోడు ఆ పాజిటివిటీ అనేది చాలా అద్భుతంగా రాసుకున్నాడు. ఎందుకంటే ఎందుకు అక్కడ వచ్చింది వీళ్ళు చెప్పినప్పుడు ఏమో ఇట్ట కూడా జరుగుండొచ్చేమో అన్నట్టుగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అనిపిస్తుంది. వైఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి ఇదే జరిగింది అనిపిస్తుంది. న్యూట్రల్గా ఉన్నోడికి కూడా దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. ఎందుకంటే 100% పాలిటిక్స్ అంటే ఎన్నో కులులు కుతంత్రాలు జరుగుతాయి. సో ఇది కూడా జరిగే అవకాశాలు ఉంది అనమాట ఖచ్చితంగా అనిపించేలాగా రాసుకున్నారు. నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది. ఒక్క సీన్ అయితే కళ్ళు అయితే తడిసే. ఆ గుడ్డ అతను తమిళ అతన్ని కూర్చొని జెండా ఆపుతా కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తా రాత్రి ఆపుతాడు. కళ్ళు లేవు కదా, ఏంటంటే కళ్ళు లేనివాడు పొద్దునైంది రాత్రి అయింది అన్నప్పుడు నాకు జగన్ కనిపించకపోయినా జగన్కి నేను కనిపిస్తా కదా అని చెప్తాడు. అక్కడ సీన్ అంతా చాలా బ్యూటిఫుల్గా రాశాడు, నాకు బాగా అనిపించింది. అక్కడి నుంచి నాకు మిగతా అన్నీ అనిపించాయి. పాజిటివిటీ చెప్పాలి అంటే జీవ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మమ్ముట్టి గారు యాజ్ యూజువల్ బ్రహ్మాండంగా చేశారు. దీంట్లో 1/2 hour ఉన్నారు, 1/2 hour చంపవతలు పడేశారు మమ్ముట్టి గారు.
జీవ మనకి చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఎత్తుకున్నాడు. ఎలాంటిది, అతను చెయ్యి ఇట పట్టుకున్నప్పుడు ఆ పట్టుకునే స్టైల్ ఒకటి, దండం పెట్టేటప్పుడు ఇట పెడతాడు, ఒక స్టైల్లో పెడతాడు. అట్లాంటి చిన్నవి చెయ్యి ఊపేది కానీ అంత మైన్యూట్ ఇది తీసుకొని భలే వర్కౌట్ చేసి చాలా నీట్గా ఇది చేశారు. ఓకే, వాయిస్ ఓవర్ వేరే వాళ్ళు ఇచ్చారు. ఓకే, మనకి జీవన్ చూసినప్పుడు తమిళ్ హీరో కనిపిస్తాడు, కానీ అక్కడక్కడ మనకి తమిళ్ హీరో కూడా మనం మర్చిపోయి మనం ఆ పాస్ట్ దీనికి వెళ్ళి మనకి ఆ పాస్ట్ మెమరీస్ గుర్తొస్తాయి. సో మనం జీవాని క్యారెక్టర్గా మర్చిపోతున్నాం అంటే అతను ఎంత అద్భుతంగా యాక్ట్ చేశాడనేది మనం చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్ దగ్గరకు వచ్చామంటే సంతోష్ నారాయణ్ పాటలు ఇచ్చాడు. నేను అంత ఆ పాటలు నాకు అంత ఎక్కలేదు అనుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ పాటలో బ్రహ్మాండంగా ఉన్నాయి సాంగ్స్. సెకండ్ దానికి వచ్చి ఆ పొలిటికల్కి ఎత్తాలా అన్నట్టు నువ్వేనయ్యా ఇది అది అని ఏవో ఉన్నాయి, కానీ నేను అంత కనెక్ట్ అయితే కాలేదు పాటలకి. బ్యాక్గ్రౌండ్ ఓకే, డీసెంట్ ఎనఫ్, బాగానే అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా. సినిమాటోగ్రఫీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే సినిమాకి ఏం కావాలో అదైతే తీసి పెట్టారు. అండ్ మనం ఎడిటింగ్ అంటే మనకి ఎక్కడ ఏ ఫ్లో ఇది కాకుండా చాలా నీట్గా చాలా అద్భుతంగా మనకి గ్లిచెస్ లేకుండా చూసేటట్టయితే మనకి క్రియేట్ చేసైతే ఎడిటర్ మనకైతే ఇచ్చాడు. సినిమా యాజ్ అ హోల్ ఎలా ఉంది, ఎవరెవరు చూడొచ్చు, ప్రాపగాండా ఉందా అంటే వాళ్ళ సినిమా పొలిటికల్ కోసం తీశారు. ప్రాపగాండా ఉంటుంది, వాళ్ళు మంచోళ్ళు నీతివంతులనే ఉంటారు, అది ఫ్యాక్ట్. అది మనం పెద్ద ఇది చేయాల్సిన అవసరం. ఇటే ఏ పొలిటికల్ ఇది తీసుకున్నా కానీ ఫ్యాక్ట్. కాకపోతే పొలిటికల్ బేస్ పైన సినిమాలు వచ్చిన వాటిల్లో బెస్ట్ అంటే యాత్ర 2 చెప్పొచ్చు. ఎందుకంటే మై అటల్ హూ అని కూడా ఒక సినిమా వచ్చింది, అది రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు, ఏమైందో కూడా ఎవరికి తెలియదు. పంకజ్ త్రిపాఠి లాంటి అద్భుతమైన ఆర్టిస్ట్ చేశాడు, అయినా కానీ గతి లేదు. లాస్ట్ టైం చంద్రబాబు గారి పైన వచ్చింది, గతి లేదు. కేసీఆర్ గారి పైన వచ్చింది, గతి లేదు. ఇట్లా చాలా వచ్చాయి, కానీ ఎందుకు ఇది కాలేదు. ఆఖరికి బాలకృష్ణ గారు కథానాయకుడు మహానాయకుడు అని తీశారు, దొబ్బై సినిమాలు. ఎందుకు? సినిమాలో మెయిన్ క్యారెక్టర్కి ప్రాబ్లమ్స్ ఉండాలా. మనం సినిమా చూసేటప్పుడు వాళ్ళ గురించి తెలుసు, సినిమా చూసేటప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్స్ డౌన్స్, సూపర్ ఉంది ఇది అదని, గ్లిచెస్, ఆ సూపర్ మూమెంట్స్ అవన్నీ సినిమాలో ఉన్నాయి. నువ్వు పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, ప్రాబ్లం లేదు, వెళ్ళి సినిమా చూసామంటే నీకు తెలుస్తుంది. సినిమా పరంగా ఒక పొలిటికల్, ఇప్పుడు ఇద్దరు సినిమా చూస్తే అలా ఉంటుంది. మనకి తెలుసు అది ఎంజీఆర్ కరుణానిధి అని. సో ఆ ఒక్క రేంజ్లోనే మనం యాత్ర 2 వెళ్ళి చూసే ఇదైతే ఉంది. నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది, నాకు చాలా బాగా తీశారు, అంతకంటే బాగా రాశారు. డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలా భీకరంగా, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అయితే ఇవ్వగలిగాడు. మనం అన్నీ కనిపిస్తాయి, కానీ దీంట్లో ఏంటంటే ఎంత తెలివిగా రాసుకున్నాడు అంటే షర్మిల గారి క్యారెక్టరే లేనే లేదు. ఎందుకు కాంట్రవర్సీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ట్రైలర్లో ఉంటుంది, కానీ దీంట్లో లేనే లేదు. చంద్రబాబు గారిది కూడా మనకు 10-15 నిమిషాలు వస్తుంది, అది ఆబ్వియస్లీ నెగిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గానే ఉంది కూడా, ప్రాబ్లం లేదు. మనకు సోనియా గాంధీ గారిది వస్తుంది, అది చాలా నెగిటివ్గానే ఉంటుంది. మనకి ఆ సోనియా గాంధీ క్యారెక్టర్ ఇది ఎవరినో పట్టుకొచ్చారో, ఫారెనో ఎవరు అది మనకు తెలియదు, కానీ వాళ్ళు బాగానే చేశారు. సో ఇట్ యాజ్ ఏ హోల్గా సినిమా చూడాలి వద్దా అంటే, ఒక పొలిటికల్గా ఓకే న్యూట్రల్గా ఉన్నాడు, ఏమైంటొచ్చు, వీళ్ళు ఏం చెప్పుకుని ఉంటారంటే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, ప్రాబ్లం లేదు. చూడాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీ పరంగా వెళ్ళి సినిమాని అయితే చూడొచ్చు, సినిమా నచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు న్యూట్రల్గా ఉంటే, ప్రో వైఎస్ఆర్ అంటే వెళ్ళి చూడండి, చూసేసి ఉంటారు, ఈ పాటికి బీభత్సంగా నచ్చి ఉంటుంది. యాంటీ మీరు డిసైడ్ చేసుకోండి, చూడాలా వద్దా అని. ఒకసారి చూసిన ప్రాబ్లం అయితే లేదు అని నేను చెప్తాను. అంత నీట్గా ఉంది. కొద్దిగా ఓకే, చంద్రబాబు గారి పైన నెగిటివ్ అయితే కనిపిస్తుంది దీంట్లో ఖచ్చితంగా. మిగతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే క్యారెక్టరే లేదు, సో ప్రాబ్లం ఏం లేదు. వెళ్ళి చూడాలనుకుంటే చూడవచ్చు, లేదంటే లేదు, ప్రాబ్లం లేదు. ఇది మొత్తం సినిమాటిక్గా మనం చూడాలి అంటే, పొలిటికల్గా వాళ్ళు చేసుకుంటారు, మనకు పొలిటికల్గా సంబంధం లేదు ఏం చేసుకున్నా, కానీ సినిమాటిక్గా అయితే ఇదే. సో ఈ మూవీ గురించి మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు